థియేటర్స్కి వచ్చాం, సాంగ్స్ అన్ని విన్నారు. నేను ఫస్ట్ టైం అంటే నచ్చావులే అనేది నాకు బెస్ట్ ఆడియో అని అందరూ ఇప్పటికీ అంటుంటారు. బట్ ఆ ఆడియో రిలీజ్కి నేను లేను, బికాజ్ అది డిఫరెంట్గా రిలీజ్ చేశారు సమ్ ఛానల్లో. సో నేను దానికి అటెండ్ అవ్వలేకపోయాను. బట్ దాని తర్వాత శేఖర్ చంద్ర గారు, మా ఇద్దరు కాంబినేషన్లో, నేను శేఖర్ చంద్ర గారు అండ్ భాస్కర్ గారు, బికాస్ నచ్చావులికి కూడా ఆయన సింగిల్ కార్డ్ అండ్ ఈ మూవీకి కూడా ఆయన సింగిల్ కార్డ్. సో మా కాంబినేషన్లో వచ్చిన ఈ ఆడియో గురించి నేను ఇంతెందుకు వెయిట్ చేశానంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. బికాస్ నాకు తెలిసి నేను ఒక హీరో కాకుండా యాజ్ అన్ ఆడియన్స్ నేను సాంగ్స్ ఇవి నేననే కాదు అందరూ, అంటే ఐఎమ్ సో హ్యాపీ దట్ నేను అందరికీ వినిపించి వాళ్ళ ఫేస్లో ఆ స్మైల్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నాను ఈ సాంగ్స్ రిలీజ్ అవ్వక ముందే. బికాస్ ఐ వాజ్ సో ఎక్సైట్. చాలా శేఖర్ గారిని మామూలుగా కదా ఆయన నరకం చూపించాను, ఈడేమంటారు బాబు సాంగ్ ముందే ఇచ్చేయమంటారు రిలీజ్ వరకు ఆగచ్చు కదా అనుకుంటున్నాను. బట్ సారీ, చాలా ఇబ్బంది పెట్టాను. అండ్ భాస్కర్ భట్ల గారి గురించి చెప్పాలండి, బికాజ్ రీసెంట్గా మంచి మంచి హిట్ సాంగ్స్ రాశారు. అండ్ అదే విధంగా ఈ సినిమా చాలా మంచి సాంగ్స్ రాశారు. ఐ థ్యాంక్ హిమ్ సో మచ్ పర్సనలీ, బికాజ్ ఆయన పర్సనల్గా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆయన నచ్చావులే నుంచి బాగా క్లోజ్. సో ఆయన ఈరోజు లేరు, ఇక్కడికి రాలేదు. సో బట్ ఆన్ హిస్ బిహాఫ్ ఇక్కడ అందరికీ వచ్చినందుకు థ్యాంక్స్ చెప్తాను. అండ్ ఐ థ్యాంక్ హిమ్ సో మచ్ ఫర్ దీస్ సాంగ్స్. ఎందుకంటే నా లైఫ్లో ఆల్బమ్లా నేను పెట్టుకుని ఎప్పుడు వినే సాంగ్స్ అండి. ఇందులో వెళ్ళిపోకే సాంగ్ అంటే మాలాంటి టీనేజర్స్కి బాగా కనెక్ట్ అయ్యే సాంగ్ అండి. ఎందుకంటే ఆల్రెడీ మాకు లవ్లు బ్రేకప్లు. సో మేము ఫీల్ అవ్వడానికి ఎలాగో సినిమాలో లాగా మేము పాడలేము బయట. సో మేము ఫీల్ అవ్వడానికి మాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండాలి. సో ఆ విధంగా ఈ వెళ్ళిపోకే సాంగ్ చాలా మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అండ్ నేను రోజు ఒకసారి వింటుంటాను. అండ్ ఐ నో మా ఫ్రెండ్స్ అందరూ ఆ సాంగ్ గురించి చాలా అడిగారు అండ్ రచన చేశారు. అదే సాంగ్ ట్యూన్ వచ్చేసి మా టీజర్లు కూడా ప్లే చేసాం. టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ అకేషన్లో. అండ్ ఐ విల్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ ఆఫ్ దిస్ మై మూవీ, బికాజ్ తర్వాత సాంగ్స్ పిక్చరైజేషన్ స్వర్ణ మాస్టర్ యూస్. అన్ఫార్చునేట్లీ నేను సాంగ్స్ మీ ముందుకి రిలీజ్ అయ్యాం, ప్రాబ్లం అయిందండి. బట్ సో మీ ముందుకు సాంగ్స్ కూడా వచ్చేస్తే ఆ పిక్చరైజేషన్ మీరు చూసిన తర్వాత ఈ సాంగ్స్కి మీ విజువలైజేషన్ ఎంత ఉందో దానికి డబుల్ రేంజ్లో చేశారు స్వర్ణ మాస్టర్. బికాజ్ నేను వెళ్ళి జాప్ అయిపోయాను. నేను వెళ్ళి మా స్టూడియోలో కూర్చుని నేను చూస్తుంటే నాకు అర్థం కాలేదు. అంటే నేను చేసిన మూవీ నాకు తెలుసు, నేను అలవాటు పడిపోయి ఉన్నాను సాంగ్స్కి, నేను చేసిన షార్ట్స్కి నేను అలవాటు పడిపోయి ఉన్నాను. బట్ స్క్రీన్ మీద చూసేసరికి ఇట్స్ సంథింగ్ ఎల్స్. నాట్ యాజ్ ఈ మూవీ పర్సనల్గా కాదు, బట్ ఫ్రాంక్గా నేను సాటిస్ఫై అయ్యానండి. ఈ ఎన్ని మూవీస్ నేను చేసిన దాంట్లో సాటిస్ఫై అయినా లేదు నాకు తెలియదు, కానీ దీనికైతే ఫుల్ సాటిస్ఫై. అండ్ తర్వాత పిక్చరైజేషన్స్ మా శ్రీరామ్ గారు హిట్ ఆసమ్ జాబ్. అంటే నేనే చెప్పక్కర్లేదు, అందరూ ఈ యొక్క టెక్నీషియన్ గురించి ఇందులో చెప్పారండి. అండ్ ద వర్క్ హీ డస్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ అది కూడా రెడ్ క్యాంప్తో. అందరూ అడుగుతున్నారు రెడ్ క్యాంప్ చేశారా? అవును, రెడ్ క్యాంప్ చేశాం. అలాంటి అవుట్పుట్ ఇచ్చిన శ్రీరామ్ గారికి థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ మా డైరెక్టర్ గారు శ్రీనాథ్ గారు, ఆయన చూడ్డానికి కొంచెం అయ్యో రఫ్ అండ్ టఫ్ లాగా కనిపిస్తుంటారు, బట్ మాట్లాడితే చాలా సాఫ్ట్గా ఉంటుంది. అండ్ ఫస్ట్ మూవీ స్టోరీ చెప్పినప్పుడు ఇంప్రెస్డ్ అండి. ఆ తర్వాత ఆయన వర్క్ చేస్తుంటే ఐ డోంట్ నో ఈ సినిమా తర్వాత తనీష్ అని గుర్తుపెట్టుకుంటారు నాకు తెలియదు, కానీ నేను మాత్రం శ్రీనాథ్ గారు నేను అప్పట్లో వర్క్ చేశాను హీరోగా అని చెప్పుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ లవ్లీ స్టోరీ అండ్ పిక్చరైజేషన్, దానికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ థ్యాంక్ గోపి గారు, లక్ష్మణ్ గారు, బసిరెడ్డి గారు, అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటాను ఫర్ ప్రొడ్యూసింగ్ సచ్ ఎ లవ్లీ మూవీ. ప్రొడ్యూసర్ గోపి గురించి మా కోన వెంకట్ గారు చెప్పారు, చాలా గొప్పగా చెప్పారు. ఎందుకంటే తన సిన్సియారిటీ గురించి, తన హార్డ్ వర్క్ గురించి చాలా బాగా చెప్పారు. సో అది విన్న తర్వాత ఖచ్చితంగా ఈ ఫంక్షన్ రావాలని అనిపించింది, అందుకే వచ్చాను. నిజానికి ఒక చిన్న సినిమా తీయడానికి, చిన్న సినిమా అంటే నా దృష్టిలో ప్రొడ్యూసరే హీరో. అంటే దానికి చాలా సార్లు బాధకాలు ఉంటాయి, అవన్నీ నేను క్రాస్ చేసి వచ్చాను, నాకు తెలుసు. అలా ఒక చిన్న సినిమా అంటే చిన్న సినిమా అయినా పెద్ద సినిమా జనంలోకి వెళ్ళిన తర్వాత జనం డిసైడ్ చేస్తారు, అది ముందు మనం మాట్లాడకూడదు. సో ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే గోపి పెద్ద ప్రొడ్యూసర్గా ఎదగాలి. అలాగే బసిరెడ్డి గారు, గంటా నాగేశ్వరరావు గారు, ఇద్దరు అందరూ ఖచ్చితంగా వీళ్ళందరికీ మంచి ప్రాఫిట్స్ రావాలి, ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే శేఖర్ మ్యూజిక్ డైరెక్టర్,
హరిహర్మల్ గారు అబ్బాయి, తను ఫస్ట్ ఫిల్మ్ నచ్చావులే నుంచి ప్రతి సినిమాలోనూ అతని కోసం నేను సిటీ తెప్పించుకుని వింటాను. చాలా మంచి ఫ్యూచర్ ఉంది అబ్బాయికి. ఎలాంటి సాంగ్ చేసినా మెలోడీ అనేది మిస్ కాకుండా చేస్తాడు. ఖచ్చితంగా అతను పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు నమ్మకం నాకుంది. అలాగే ఈ సినిమా విజువల్స్ చూసాం, సాంగ్స్ చూసాం, విన్నాం, అన్ని చాలా బాగున్నాయి. అలాగే హీరో తనీష్, తన సినిమాలన్నీ కూడా ఆల్మోస్ట్ చాలా సినిమాలు చూశాను. చాలా మంచి హీరో, ఖచ్చితంగా అతను పెద్ద హీరో అవుతాడు నమ్మకం నాకుంది. అలాగే ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, నిర్మాతలకి, అందరికీ మంచి జరగాలని, పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఫిల్మ్ మ్యూజిక్ ఓరియంటెడ్ అండి. ఈ స్క్రిప్ట్ నేను రాసుకుంటున్నప్పుడే దీనికి మంచి సంగీతం కావాలి అనేసి మా ప్రొడ్యూసర్స్ లక్ష్మణ్ అండ్ గోపి గారిని నేను అడగడం జరిగింది. ఎందుకంటే మ్యూజిక్ చాలా స్టోరీని ప్లే చేస్తుంది. ఏదో 6 పాటలునే 6 డ్యూయెట్లు అన్నట్టు ఉండదు. ఎందుకంటే ప్రతి సాంగ్ ముందు సీన్కి తర్వాత సీన్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో కాబట్టి ఇది మంచి మ్యూజిక్ డైరెక్టరే కావాలి, కానీ మామూలు మ్యూజిక్ డైరెక్టర్ పనికిరానప్పుడు గోపి గారు, లక్ష్మణ్ గారు, నేను, భాస్కర్ భట్ల గారు, మెయిన్ భాస్కర్ భట్ల గారు అందరం కూర్చొని ఏం చేద్దామని ఆలోచనలో పడేటప్పుడు మా మైండ్లోకి వెలిగిన వ్యక్తి ఫస్ట్ పర్సన్ ఈజ్ శేఖర్ చంద్ర. శేఖర్ చంద్ర నేను ఫస్ట్ కథ చెప్పాను తనకి. కథ చెప్పగానే తను ఏమన్నాడంటే నేను చేస్తాను అన్నాడు. ఓకే శేఖర్, నాకు కథలో సాంగ్లో కూడా కథ రన్ అవ్వాలి, లేదంటే నెక్స్ట్ సీన్ కనెక్ట్ అవ్వదు అన్న. సో నాకు కొంచెం క్లియర్గానే ఉంది. తర్వాత చాలా ఎఫర్ట్ పెట్టింది మా గోపి గారు. ఆయన పాపం ఆఫీసులోనే సెటప్ అరేంజ్ చేస్తే డైరెక్టర్ ఉంటాడు, నువ్వు ఉంటావు, కూర్చొని కథ చెప్తూ సీన్ చెప్తూ డిస్కస్ చేస్తూ చేయండి, మంచి అవుట్పుట్ వస్తుందని ఆఫీస్లోనే సెటప్ అరేంజ్ చేశారు. అప్పుడు ఆఫీస్లో కూర్చొని చేసి మొత్తం మీద మంచి సాంగ్స్ వచ్చాయి. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. హీరో తనీష్ చాలా ఇన్వాల్వ్ చేసాడు. అండ్ ఫస్ట్ ప్రెస్ మీట్ నుండి చెప్తున్నాను, మై గాడ్ ఈజ్ నీతి టైలర్, మై ఏంజల్. తను చంపేస్తుంది అనమాట. యాక్చువల్ గా తన లుక్స్ తోని ఎక్స్ప్రెషన్స్ తో చంపేస్తుంది. I don't think so this character will be there today. Gopi sir who found me in a Docomo ad, thank you so much and for convincing me to do this movie. It's a great opportunity and thank you from the bottom of my heart. And Srinath sir, hats off to you, really. I bow down to you. Thank you so much for everything. Tanish, you've been a good co-star. Seriously, I mean, I've never had someone helping me so much. Thank you so much for everything. And I would like all my crew to come here, all my friends in the movie, my mom, the other mom, who's so sweet. She's the sweetest, my mom. Firstly, I thank each and everyone for coming here. And I love your all presence. It's really sweet. And mainly డైరెక్టర్ త్రినాథ్ గారి గురించి చెప్పాలంటే రియల్లీ స్వీట్ వర్కింగ్ విత్ హిమ్. ఆయన సిచ్యువేషన్స్ కానీ అంతా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేసి నాకు ఫ్రీడమ్ ఇచ్చేసి, సో హీ యూస్ టు ఎమోషనల్లీ హీ యూస్ టు ట్రీట్ మీ అనమాట. సాంగ్స్కి ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి. ఇట్స్ టీమ్ వర్క్ అనిపిస్తుంది నాకు. ఇట్స్ రియల్లీ నైస్. ఐ హోప్ యూ ఆల్ లైక్ ద సాంగ్స్ అండ్ ఐ వాంట్ యువర్ ఆల్ బ్లెస్సింగ్స్. మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి డెఫినెట్గా. సో ఐ థ్యాంక్ యూ ఆల్. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్.